Good morning to viewers. Today I am going to explain the relationship or differences between entrepreneur and entrepreneurship. First, entrepreneur. It refers to a person who organizes, manages, and operates the multiple business with different goals and takes financial risk also. Entrepreneur means it refers to a person who organizes ఒక వ్యవస్థను స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మేనేజెస్ అండ్ ఆపరేట్స్ ద మల్టిపుల్ బిజినెస్ విత్ డిఫరెంట్ గోల్స్. ఆ వ్యాపార సంస్థ కానీ ఆ సేవా సంస్థ కానీ ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడిందో వాటిని సాధించుకోవటం కోసం మరియు అండ్ టేక్స్ ద ఫైనాన్షియల్ రిస్క్ ఆల్సో. సో వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ అవుతుంది, వాటిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దానికి ఉండే ఎక్స్పెన్సెస్ ఎంత, రిస్క్ అంటే ఓన్లీ లాసే కాదు. సో ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అనమాట, భవిష్యత్తులో వాటిని ఎలా ఫేస్ చేయాలి, మన టార్గెట్స్ ఏంటి, దానికి సంబంధించిన మొత్తం కూడా చూసుకునే పర్సన్ మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అంటాం. సో ఎంటర్ప్రెన్యూర్ మీన్స్ ఇట్ రిఫర్స్ టు ఏ పర్సన్ హూ ఆర్గనైజ్, మేనేజెస్ అండ్ ఆపరేట్స్ ద మల్టిపుల్ బిజినెస్ విత్ డిఫరెంట్ గోల్స్ అండ్ టేక్స్ ద ఫైనాన్షియల్ రిస్క్ ఆల్సో. నెక్స్ట్ entrepreneurship means it is the defined as the process of starting, executing the business activities with various departments in the business is known as entrepreneurship. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్, ఎలా మొదలు పెట్టాలి, ఎగ్జిక్యూటింగ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ద బిజినెస్ యాక్టివిటీస్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్, అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్, అది టాప్ లెవెల్ అవ్వచ్చు, మిడిల్ లెవెల్ అవ్వచ్చు, లేదా లో లెవెల్ అవ్వచ్చు. ద యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్, హౌ టు స్టార్ట్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్, వ్యాపారానికి సంబంధించిన వివిధ రకాల డిపార్ట్మెంట్ కానీ వివిధ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్కి సంబంధించిన వర్క్స్ని, యాక్టివిటీస్ని, పనుల్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా అమలు చేస్తూ ఉండాలి, ఎలా కంటిన్యూషన్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ని మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. నెక్స్ట్, ద రిలేషన్షిప్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఫస్ట్ వన్, entrepreneur, and second, entrepreneurship. Entrepreneur is a person. He is a person to start the new and own business. ఎవరైతే సంస్థని కొత్తగా స్టార్ట్ చేశారో అతన్ని ఎంటర్ప్రెన్యూర్ అంటాం. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఏ ప్రాసెస్. Entrepreneur is a person. Entrepreneurship is a process. Process means it includes the thinking, planning, and how to doing a work. సో ఒక పనిని ఎలా చేయాలి, ముందు ప్లానింగ్ తీసుకోవటం, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ ఆర్గనైజర్. ఒక వ్యవస్థని నడిపే పర్సన్ని మనం ఇక్కడ ఆర్గనైజర్ అంటాం అనమాట. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ ఆర్గనైజర్. నెక్స్ట్, entrepreneurship is an organization means clubbing of different persons related to different levels and different departments. వ్యవస్థలో ఉన్న అన్ని రకాల లెవెల్స్లో ఉన్న ఎంప్లాయీస్ని, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్ అందరినీ కలిపి ఆర్గనైజేషన్ మీన్స్ క్లబ్బింగ్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద పర్సన్స్. వ్యక్తుల యొక్క సమూహమే వ్యవస్థ. నెక్స్ట్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అన్ ఇన్నోవేటర్. కొత్తగా కనిపెట్టే వ్యక్తి అనమాట, పర్సన్. ఏ పర్సన్ అయితే న్యూ ఇన్వెన్షన్ చేస్తాడు, న్యూ ప్రొడక్షన్ కనిపెడుతూ ఉంటాడు, న్యూ ప్రొడక్షన్ మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు, న్యూ మార్కెట్స్ని డిస్కవర్ చేస్తూ ఉంటాడు, ఆ పర్సన్ని మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్గా ట్రీట్ చేస్తాం. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అన్ ఇన్నోవేటర్. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ అన్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఇంక్లూడ్స్ హౌ టు ఇన్నోవేటెడ్ ద న్యూ వన్. కొత్త వాటిని అసలు ఎలా కనిపెడతాం, దాంట్లో ఉండే ప్రాసెస్ ఏంటి, ఆ మొత్తాన్ని కలిపి ఇన్నోవేషన్ అంటాం. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ రిస్క్ బేరర్. సో ఒక రిస్క్ని బేర్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి. సో ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ పర్సన్, ఈజ్ ఆల్సో కాల్డ్ ఈజ్ ఏ రిస్క్ బేరర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వ్యవస్థలో వచ్చే వర్కుల్ని, వ్యవస్థలో వచ్చే రిస్కుల్ని, వ్యవస్థలో వచ్చే లాసెస్ని, వ్యవస్థలో ఇన్ ఫ్యూచర్ ఈవెంట్స్లో ఏమొచ్చినా సరే వాటిని టేకింగ్ చేసే పర్సన్ మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అంటాం. సో బికాస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ రిస్క్ బేరర్ ఆర్ రిస్క్ టేకర్. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఏ రిస్క్ బేరింగ్. రిస్క్ బేరింగ్ మీన్స్ హౌ టు యాక్సెప్ట్ ద రిస్క్. అసలు ఆ వచ్చిన నష్టాన్ని, వచ్చిన పనుల్ని, ఎదుర్కొన్న ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రాసెస్కి సంబంధించిన దాన్ని రిస్క్ బేరింగ్ అంటాం. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ మోటివేటర్. సో ఇతర వ్యక్తుల్ని తన లక్ష్యాల వైపు, తన వైపు మార్చుకునే శక్తి క్రియేట్ చేసే పర్సన్ని మోటివేటర్ అంటారు అనమాట. అంటే తన ఆపోజిషన్లో ఉన్న, తన కింద పనిచేస్తున్నా, లేదా అదర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, లేదంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీమెంట్లో ఉన్న వాళ్ళందరినీ తన గోల్కి,
తన వ్యవస్థ గోల్ వైపు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చే పర్సన్ని ఇక్కడ మోటివేటర్ అంటాం. సో ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ మోటివేటర్. Entrepreneurship is a motivation. Motivation includes how to change the minds of the different employees towards the goals of the organization. వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా ఆ వ్యవస్థలో పనిచేసే అనేక రకాల డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తుల యొక్క మైండ్ సెట్ని మార్చటాన్ని మోటివేషన్ అంటాం. సో మోటివేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద ఎంప్లాయీస్ మైండ్స్ టువర్డ్స్ ద గోల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా సంస్థలో ఉన్న వ్యక్తుల యొక్క మైండ్ సెట్ని మార్చడాన్ని మోటివేషన్ అంటారు. సో మోటివేషన్ ఈజ్ ఎ ప్రాసెస్, మోటివేటర్ ఈజ్ ఏ పర్సన్. సో నెక్స్ట్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ క్రియేటర్. Entrepreneurship is a creation. Creation includes what are the steps involved in the creation of new things or the methods. అసలు ఆ కొత్త వస్తువుని ఎలా కనిపెట్టారు, సో కొత్త పద్ధతులను ఎలా కనిపెట్టారు, ఆ కనిపెట్టడానికి ఉండే ప్రాసెస్ ఏంటి, వాటిలో ఉండే డిఫరెంట్ స్టెప్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎలా ఫాలో అవటం ద్వారా న్యూ ఇన్వెన్షన్ జరిగింది, దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తాన్ని ఇక్కడ క్రియేషన్గా ట్రీట్ చేస్తాం. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ విజువలైజర్, చూసేవాడు అనమాట. ఒక పర్సన్ చూస్తూ ఉంటాడు, ఆ చూసే ఉండే పర్సన్నే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అండ్ విజువలైజర్ అంటాం. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఏ విజన్. విజన్ మీన్స్ వాట్ వీఆర్ సీయింగ్, ఏదైతే మనకు కనిపిస్తుందో, మీన్స్ డెవలప్మెంట్ ఆర్ డిక్లైన్, ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, ఫస్ట్ ప్లేస్ ఆర్ లాస్ట్ ప్లేస్ ఆర్ లైక్ దట్. సో మనకి ఏదైతే కనిపిస్తుందో, మనం డెవలప్ అయ్యామా, మనకేం కనిపిస్తుంది, మనకు డెవలప్ అయినట్టు, లేదా డిక్లైనింగ్ అయ్యామా, తగ్గినట్టు కనిపించిందా, లేదా ఎక్కువ లాభాలు వచ్చినట్టు కనిపిస్తుందా, సంస్థ అసలు ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్ ఇన్ ద మార్కెట్లో ఉందా, లాస్ట్ పొజిషన్లో ఉందా. సో విజువలైజర్ అంటే చూసేవాడు, ఆ కనిపించేది ఎలా ఉంది అనే ఉండే ప్రాసెస్ మొత్తాన్ని విజన్ అంటాం అనమాట. వాట్ వీఆర్ సీయింగ్, దట్ మీన్స్ డెవలప్మెంట్, డిక్లైన్, ప్రాఫిట్స్, లాసెస్, ఫస్ట్ ప్లేస్ ఆర్ లాస్ట్ ప్లేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అని ఇమిటేటర్, అనుకరించేవాడు ఎంటర్ప్రెన్యూర్. అంటే ఎంటర్ప్రెన్యూర్ మొత్తం కూడా ఒక పర్సన్కు ఉండే క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ దాంట్లో ఉండే ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ అని ఇమిటేషన్. ఇమిటేషన్ ఇంక్లూడ్స్ హౌ మచ్ ఇమిటేటెడ్, ఫాలోడ్ ద మెథడ్స్ ఇన్నోవేటెడ్ బై ద అదర్స్. వేరే వాళ్ళు కనిపెట్టిన దాంట్లో మనం ఎంతవరకు ఫాలో అయ్యాము, అసలు ఏమి ఫాలో అయ్యాము, మెథడ్స్ని ఫాలో అయ్యామా, టెక్నాలజీని ఫాలో అయ్యామా, టెక్నిక్స్ని ఫాలో అయ్యామా, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ని ఫాలో అయ్యామా, ఆర్గనైజేషన్ మెథడ్స్ని ఫాలో అయ్యామా. సో ఆ ఫాలో అయ్యే దాంట్లో ఏది ఫాలో అయ్యాము, సో ఎంతవరకు ఫాలో అయ్యాము అనేది ఇమిటేషన్. నెక్స్ట్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ లీడర్, ఈజ్ ద పర్సన్ కంట్రోల్స్ ద సబార్డినేట్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్. So entrepreneur is a leader. Entrepreneurship is a leadership. So leadership includes the supportiveness to the subordinates in any manner, in any situation, and providing all facilities, suggestions, ట్రైనింగ్ టు కంప్లీట్ గివెన్ ద టాస్క్ టు ద సబార్డినేట్స్. సో తన కింద పనిచేసే వాళ్ళకి ఏ విషయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అన్ని ఫెసిలిటీస్ సపోర్టివ్గా ఉండి సజెషన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ అయ్యే విధంగా వాళ్ళకి దగ్గరుండి సపోర్ట్ చేసే పర్సన్ దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా లీడర్షిప్లో ఇంక్లూడ్ అవుతుంది. సో లీడర్ ఈజ్ ఏ పర్సన్, బట్ లీడర్షిప్ ఈజ్ ద number of processes supporting your subordinates to the in any manner, any situation, providing all facilities including suggestions and training to complete what we are giving the టాస్క్ టు ద సబార్డినేట్స్. వాళ్ళకి ఏదైతే ఇచ్చామో, ఏ పని అయితే అప్పు చెప్పామో ఆ పని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీసు, ఓరల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎలాగైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా మనం డెవలప్ చేయడానికి, ప్లస్ మన ఆర్గనైజేషన్ గోల్స్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళని కంట్రోల్ చేసే మెథడ్ ఈ లీడర్షిప్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ.